హాయ్ హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. అదేదనగా, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. హల్లెలూయా. ఇవి దేవాది దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి, ప్రేమైన దేవుని బిడ్డ, నీ చిన్ని హృదయానికి ఇది నీకు అందించాడు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ వచనం నీకేం తెలియజేస్తుందంటే, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు, యావత్తు అనగా 1వ అధ్యాయం నుంచి 30 వచనముల వరకు చేసిన సమస్త సృష్టిని అంతటిని ఒక మంచిదిగా, దేవుడే మంచిదిగా, దేవునికే మంచిదిగా అనిపించింది, దేవాది దేవునికే మంచిదిగా అనిపించింది. అందుకని అది చూచినప్పుడు చాలా మంచిదిగా ఉంది. మంచిదిగా కాదు, చాలా మంచిదిగా. దేవాది దేవునికి స్తోత్రము కలుగా. మంచిదిగా చూసినప్పుడు దేవుని హృదయం అంతా కూడా ఎంతో ఆనందమయముగా ఉన్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేసినది. చూచువాడు, దేవాది దేవుడు చాలా మంచిదైన వాటినే చూచువాడు, మంచిదైన వాటినే నీ ప్రేమైన దేవుని బిడ్డ నీకు ఇచ్చువాడు అని ప్రారంభ దినముల్లో దేవాది దేవుని హృదయం ఈ యొక్క వచనం నీకు తెలియజేస్తున్నది. చాలా మంచిదిగా యావత్తూ చూచిన దేవుడు నేటికి అవన్నీ మనం చూసే ప్రతి ఒక్కటి కూడా దేవాది దేవుడు ముందుగానే చూచాడు, చేశాడు, గమనించాడు, యావత్తు చేశాడు అని వచనం నీకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సమస్తాన్ని ఆయన ముందుగానే చేశాడు. చేసి చూసిన వెంటనే అస్తమయమైంది. మరలా దేవుడు ఉదయంతో ప్రారంభించాడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పై వచనంలో చూసినప్పుడు అస్తమయము అవుతున్నది, మళ్ళా ఉదయం అవుతుంది. దిన ప్రారంభములను చేసినది ఆయన. సృష్టిని యావత్తును నోటితో కలుగునుగాక అని చేసి సమస్తాన్ని ఒకసారి పై వచనములన్నిటినీ మనం కనుక జ్ఞానం చేసుకుంటే దేవాది దేవుని హృదయం ఎంతగానో సంతోషించగా ఉన్నదన్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేసింది. ప్రేమ దేవుని బిడ్డ, ఈ లేఖన వచనం వినుట ద్వారా, చూచుట ద్వారా, గ్రహించుట ద్వారా, ధ్యానించుట ద్వారా ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఇటు సమయమునకై దేవాది దేవుడు ఇచ్చిన ఈ మంచి వచనమునకై దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.